అదిగో అటు చూడు బేబీ. ఆనాడు ఆంజనేయుడు లంకని తగలబెడుతూ ఉంటే సీత రావణాసురులు తప్ప చాలా మంది అసురులు చచ్చారు. ఈనాడు రావణ దహనంలో రావణుడితో పాటు సీత కూడా చచ్చిపోతుంది. అదే నా ప్లాన్. అయ్యా, ముందే మీకు చెప్పున్నాను, తొలి పూజ గగన్ గారే చేస్తారని. చెప్పారు, పూజ వరకే చెప్పారు. ఎప్పట్లాగే మేం సమర్పించిన పట్టు వస్త్రాలే అమ్మవారి కాళ్ల ముందు పెట్టాలి. అంటే పూజ గగన్ గారు చేసిన తర్వాత? ఏంటి పంతులు గారు, ఈ గుడికి మొదట్నుంచి మేమే ప్రధానం కదా. నేను చెయ్యాల్సిన కార్యక్రమాన్ని వాళ్ళెలా చేస్తారు? శరశ్చంద్ర గారు, గుడికి మీరే ప్రధానం. మన గుడి సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి ఎవరైతే గుడి అభివృద్ధికి అధిక విరాళమిస్తారో వారి చేత పూజ జరిపించే ఆనవాయితీని, సాంప్రదాయాన్ని మీరే మొదలుపెట్టారు. నాకు గగన్ గారు ఫోన్ చేసి ఆయన ఇచ్చిన అధిక విరాళాన్ని తీసుకొని ఆయనే ముందు పూజ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాం. సంప్రదాయాన్ని పెట్టిన వ్యక్తులకి మీరు విలువివ్వాలి, ఇలాంటి వ్యక్తులకు కాదు. విలువలు కాదు ప్రశ్న, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడమే ఇక్కడ ప్రశ్న. పూజకి విరాళంగా వాళ్ళు ఎంత ఇచ్చారో నాకు అనవసరం. మొదటగా అమ్మవారి కాళ్ల ముందు మేం సమర్పించిన పట్టు వస్త్రాలే పెట్టడానికి నేను 1,00,000 రూపాయలు ఇస్తాను. గగన్, పంతులు గారు, నేను 2 లక్షలు ఇస్తాను. మొదటిగా నేను ఇచ్చిన వస్త్రాలనే పెట్టండి. ఇది మా అమ్మ కోసం నేను తీర్చుకుంటున్న మొక్కు. నేను 3 లక్షలు ఇస్తాను. 4 లక్షలు. ఐదు లక్షలు. 10 లక్షలు. బావా, అనవసరంగా పంతానికి పోకు బావా. 50 లక్షలు. 50 లక్షలు. 1 crore. 1 crore. 1 crore.
బావా, ప్రతి సంవత్సరం మనం ఇదే పూజ వస్త్ర సమర్పణ కోసం 30,000, 50,000 పెట్టేవాళ్ళం. ఎప్పుడైనా 1,00,000 పెట్టేవాళ్ళం. ఇప్పుడు కోట్లలోకి దిగిపోతున్నావు. వద్దు బావా, ఆపేయ్. అంటే ఏంటి, వాడి ముందు నన్ను ఓడిపోమంటున్నావా? కాదు బావా, వాణ్ణి రెచ్చగొట్టి వాడితో గుడికి ₹1,00,00,000 ఇప్పిస్తున్నావు. అంటే ఎవరు గెలిచినట్టు? నువ్వే కదా బావా గెలిచింది. అయ్యా, మీ వేలంపాట ముగిస్తే నేను గగన్ గారి దగ్గర పట్టు వస్త్రాలు తీసుకోవచ్చా? పంతులు గారు, తీసుకోండి ₹1,00,00,000 చెక్. అంతా అయిపోయాక అబ్బే అంతా ఒట్టిదే అని చేతులు దులిపేసుకునే రకం వీడు. కోటికెన్ని సున్నాలుంటాయో తెలుసారా నీకు? కోటికి ఎన్ని సున్నాలుంటాయో అన్న విషయం పక్కన పెడితే, లెక్కలేనన్ని కష్టాలు అనుభవించి జీవితంలో ఎన్నో లెక్కలు నేర్చుకున్న నాకు ఈ లెక్కలొక లెక్క కాదు. నువ్వు నాకు నీతులు నేర్పిస్తున్నావా? నువ్వు నాకొక లెక్క. లెక్కలేని మనుషులుంటారే, వాళ్లకి చెప్పు నీ తొక్కలో లెక్కలు. బుద్ధి లేని మనుషులకే చెప్తాం బుద్ధులు. బుద్ధి లేని మనుషులంటావా? హే, నేను మీరని చెప్పలేదు. గుమ్మడికాయ దొంగెవరంటే భుజాలు తడుముకుంటున్నారెందుకు? ఎవరు చెప్పారో వాళ్ళకి చెప్తున్నాను.